బిగ్ బాస్ హౌస్ లో 78వ రోజులు దగ్గర పడే కొద్దీ నామినేషన్ అనేది ఒక యుద్ధంలా తయారవుతుంది. ఈ వారం నామినేషన్ల విధానం కొంచెం కొత్తగా పెట్టాడు బిగ్ బాస్. ముందుగా ఎవరికి వారు సీక్రెట్ గా ఓటు వేసే విధంగా ఒక ప్రక్రియ. ఈ ప్రక్రియలో ఎవరికి వారు సీక్రెట్ గా కెమెరా ముందు వారి అభ్యంతరాలు చెబుతూ సీక్రెట్ గా ఓటు వేశారు. రెండో ప్రక్రియ ఓపెన్ గా ఎవరికి వాళ్ళు అభ్యంతరాలు చెబుతూ నామినేట్ చేసే పద్ధతి. సరిగ్గా ఇక్కడే అసలు కథ మొదలైంది. ఎందుకు నామినేట్ చేస్తున్నారో చెప్పడం, దానికి వారు డిఫెన్స్ చేసుకోవడం, ఆ తర్వాత వారి ఫోటోని అగ్నికి ఆహుతి ఇవ్వడం, ఇది ప్రక్రియ. ఇందులో సాఫీగా సాగింది మాత్రం భరణి దివ్యను నామినేట్ చేయడం, దివ్య తనుజని నామినేట్ చేయడం, తనుజ దివ్యను నామినేట్ చేయడం కాస్తంత కూల్ గా జరిగింది. మిగిలిన నామినేషన్లు అన్ని యుద్ధాన్ని తలపించాయి. సుమన్ శెట్టి తనుజను నామినేట్ చేస్తూ తన పాయింట్ చెప్పాడు. కెప్టెన్సీ పోటీలో తను సరిగ్గా ప్లేట్ పెట్టకపోయినా మెట్లు ఎక్కమని కంగారు పెట్టింది తనుజ కాబట్టి తాను ఎక్కేశానని, లేదంటే సరిగ్గా పెట్టేవాడినని తనుజని పాయింట్అవుట్ చేశాడు సుమన్ శెట్టి. ఇక్కడ వీళ్ళిద్దరికి వాగ్వాదం జరిగింది. అయితే పవన్ కళ్యాణ్ మధ్య వాగ్వాదం కాదు, అది యుద్ధంలా తయారైంది. పవన్ ఇమ్మాన్యుయల్ ని నామినేట్ చేశాడు. ఆ మాటల మధ్యలో కళ్యాణ్ వచ్చాడు. కళ్యాణ్ మాట్లాడుతుండగా రీతు వచ్చింది. రీతు కళ్యాణ్ కి గొడవ మొదలైంది. కళ్యాణ్ కి పవన్ కి గొడవ. ఇలా ఈ ట్రయాంగిల్ గొడవలో కళ్యాణ్ బ్యాలెన్స్ తప్పాడు. అక్కడున్న కుర్చీలను తన్నేశాడు. ఇంటి సభ్యులందరూ సముదాయించడం మొదలు పెట్టారు. ఆ తర్వాత రీతు సంజనాని నామినేట్ చేసింది. సంజన టంగ్ స్లిప్ అయింది. నువ్వు రాత్రి వరకు వెళ్లి పవన్ తో కూర్చుంటావు, నాకు నచ్చలేదు అంది. దీంతో రీతు ఫైర్ అయింది. సంజన మాటలు తప్పు అని ఇంటి సభ్యులందరూ ఖండించారు. రీతు కెప్టెన్ కాబట్టి ఎవరూ నామినేట్ చేయలేదు. రీతుకి ఇచ్చిన 2 నామినేషన్లలో ఒకటి కళ్యాణ్ ను, 2 సంజనాను నామినేట్ చేసింది. ఈ వారం రీతు మినహా ఇంటి సభ్యులందరూ నామినేషన్ లో ఉన్నారు. ఈ వారం నామినేషన్ల ప్రక్రియ ఒకరికొకరు పర్సనల్ గా వెళ్లడం, గొడవ పడడంతో హాట్ గా సాగింది.